గోపి సనాతన సేన ఇంకా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద వనస్థలిపురం పిఎస్లో నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. నా పాత ఛానల్ ఈ గోపి సనాతన సేన గారు డిలీట్ చేయించాడు వాడి ఫోటో డిస్ప్లే చేసినందుకు. మొహం చూపెట్టుకోకుండా అంత ధైర్యంగా లైవ్లు చేసి బూతులు మాట్లాడుకునే నీకు నీ ఫేస్ ఎట్లుంటుందో చూపెట్టగానే అంత భయం పుట్టిందేంద్రా? 50 ఏళ్ళు ఉన్నాయి నీకు, నువ్వు అడ్డమైన వీడియోలు చేస్తుంటావు, అది నీ బ్రతుకు. అది జస్ట్ నేను బయట పెట్టిన. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఏదో ఊగిపోతూ వీడియో చేశాడు, నువ్వు పెద్ద మొగోడివి నీకు దమ్ముంటే గోపి సనాతన సేనతో పెట్టుకో అని చెప్పి. వాడు ట్రాప్ వేద్దాం అనుకున్నాడు, మీరు ట్రాప్లో పడ్డారు. నేను కాదు ట్రాప్లో పడ్డది, నాకు తెలుసు నా ఛానల్ ఎప్పుడో పోతుందని చెప్పి. ఎందుకంటే అలా బొచ్చడి మందిని ఎక్స్పోజ్ చేసిన కాబట్టి. ఎవడో ఒకటి టార్గెట్ చేస్తారని తెలుసు. నా పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 130,000 మంది ఫాలోవర్లు ఉన్నది. ఆ స్ట్రింగ్ వినోద్ గాడే మాస్ రిపోర్టింగ్ చేసి డిలీట్ చేయించిండు. సో ఈ అకౌంట్ డిలీట్ చేసుకోవడం, అకౌంట్లు డిలీట్ చేయించుకోవడం నాకేం కొత్త కాదు. సో నా అకౌంట్ పోయినా సరే, నేను రిస్క్లో పడ్డా సరే, మీరు ఎట్లుంటారో మీ మెంటాలిటీస్ ఏందో అది మీ మీద ఒక కేసు ఫైల్ అయినాకనే లీగల్గానే మీ మొహాలు చూపెట్టి మీ బ్రతుకులు ఏంటో చూపెట్టచ్చు అని చెప్పి ఒక్కసారి రిస్క్ చేసిన ట్రాప్లో పడ్డారు. నేను ఒక్క వీడియో చేసిండ్రా. మీరు ట్రాప్లో పడాలంటే ఏ మాటలు మాట్లాడాలో అవే మాటలు మాట్లాడితే మీరు ట్రాప్లో పడతారని తెలిసి గవే మాటలు మాట్లాడినా ట్రాప్లో పడ్డారు. అందుకే నేను సెకండ్ వీడియో చేయలేదు. కానీ నేను ఒక వీడియో చేస్తే మీరు 4 వీడియోలు చేసిరు చూడు, అది హైలైట్. సో ఇప్పుడు అర్థం చేసుకోండి ఎవడు ట్రాప్లో పడ్డాడు అనేది. సో పోలీస్ స్టేషన్కి వస్తావు, నువ్వు చెప్పాల్సిందంతా చెప్పురా, డేట్లతో సహా నువ్వు చెప్పింది తప్పని చెప్పి నేను కూడా ప్రూవ్ చేయగలుగుతా. ఏదో నిన్న లైవ్లో చెప్పుకున్నావు కదా, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మొత్తం ఇతందే తప్పని చెప్పి చెప్తా, అది ఇదని చెప్పి చూపెట్టు, డేట్లతో సహా నా దగ్గర ఉన్నాయి. నేను చేసేవన్నీ రిప్లై వీడియోలే అంటే దాని మీనింగ్ ఏంది? ఒకడు ఆల్రెడీ చేసినాక దానికి నేను రెబుటల్ చేయడం, దానికి నువ్వేందిరా వచ్చి ప్రూవ్ చేసేది? నా ఇంటి ముందు రెక్కి చేయిస్తున్నావు కదా నీ ఫాలోవర్స్తో. నేను మేడ మీద ఏ టైంలో తిరుగుతా, బాల్కనీలో ఏ టైంలో కూర్చుంటా, ఏడి పోతా, ఏం చేస్తా, అది ఇదని. ఇదేం మొగతనం రా? ఇప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. నాకేం జరిగినా చక్కగా లోపలికి పోయేది నువ్వు, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు. దానికి తోడు ఇదే పిఎస్లో ఆ స్ట్రింగ్ వినోద్ గాడి మీద వాడి 4 ఫాలోవర్స్ మీద అయ్యింది. షిరిడి కేసుల్లో నేనే విట్నెస్ని. సో నాకేం జరిగినా మీ అందరికీ రిస్క్ రా. నేను ఇది భయపడి చెప్పట్లే, లీగల్గా ప్రొసీడ్ అయితే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తున్నా. సో నీ ఫ్యూచర్ ఏందో నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నువ్వేమైనా చేయాలనుకుంటే చేయరా, నేను అన్నిటికీ రెడీయే. ఓపెన్గా నా ఇల్లు లైవ్లో పెట్టినావు కదా, ఇంకెవడరా భయపడతాడు? ఎవడు భయపడతాడు? ఎంతమంది మీద కేసు వేస్తే వర్కౌట్ అయ్యిందిరా? చూసుకోపో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నేను వేయించినవి. అట్లుంటుంది మరి లీగల్గా ప్రొసీడ్ అయితే. నీలాగా మగతనం అని చెప్పుకొని మొహం చూపెట్టకుండా చీకట్లో లైవ్లు పెట్టుకోవడం కాదు, బయటకు వచ్చి ఫైట్ చేయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడినా ప్రతిదీ చూడు, ప్రమాణాలు ఎన్ని పెట్టినా చూడు, దాని తర్వాత నువ్వు మాట్లాడు. ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు, నేను దళితుడిననే కదా నువ్వు నన్ను టార్గెట్ చేసి కొడతా అని చెప్పి నా ఫోన్ నెంబర్ వదిలిండు. వాడు దళితుడు ఎట్లవుతాడు? ఎప్పుడన్నా దళితుల గురించి వాడు ఫైట్ చేసిండా? దళితుల గురించి వాడు ఒక్క ఇష్యూలో అయినా ముందు నించోని ఏదన్నా ఒక వీడియో చేసిండా? చేయలే. అదే దళితుల దగ్గరికి పోతాడు. హిందూ సంఘాలు వీడేదో క్రిస్టియానిటీ నుంచి వచ్చాడు కాబట్టి దాని గురించి బాగా తెలుసు అనుకొని విని పిలుస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం చెప్పి మార్చడానికి. వీడేం చేస్తాడు? అక్కడికి పోయి బైబిల్ చింపుతాడు, అక్కడికి పోయి మేరీ మాతను తిడతాడు, అక్కడికి పోయి జీసస్ని తిడతాడు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని? వీళ్ళు అక్కడనే తిట్టిరంట, అరే నిన్ను ఇక్కడికి పిలిచింది బైబిల్ చింపు, జీసస్ని తిట్టు, మేరీ మాతను తిట్టమని కాదు, ఎడ్యుకేట్ చేయమని చెప్పి. సో గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా వీడంటే నచ్చదు. అందుకే గుడి కట్టి 100 కోట్ల స్కామ్ చేద్దామని ప్లాన్ చేసిర్రు 9 మంది. ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందో కూడా వీడే చెప్పుకున్నాడు. ఇది వీడి బ్రతుకు. దళితుడు అనేటోడు బైబిల్ని తిట్టడం, మేరీని తిట్టడం, జీసస్ని తిట్టడం, ఇంటింటికి పోయి సాయిబాబు ఫోటోలు తీపియడము, పడేయించడము, అవి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడము, ఇవన్నీ చేస్తాడా? సరే, దళితులు అవన్నీ చేయొచ్చు, వాడి మీద ఎవరు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం వాడి మీద ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదని ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉందా? లేదు. అతన్ని నేనేమన్నా జాతి నెపంతో తిట్టానా? అతన్ని నేనేమన్నా కులం పేరు వాడి తిట్టానా? లేదు కదా. అతను ఏవైతే పనులు చేస్తున్నాడో అవి ఎందుకు తప్పో గదే కదా చెప్పింది. అందరింటికి పోయి సాయిబాబా ఫోటోలు తీపిస్తూ ఉంటాడు, అందరింటికి పోయి
మేరీని, జీసస్ని, బైబిల్ని తిడతా ఉంటాడు. మరి అదే పని అవే భక్తులు వచ్చి మీ ఇంటి ముందు మీ అమ్మ ముందు నించుంటే ఏంటిదిరా పరిస్థితి అని అన్నా. తప్పేముందిరా? సో దళిత కార్డు వాడడంలో మీరు నెంబర్ 1 ఎక్స్పర్ట్స్. అయినా గోపి సనాతనేసన్ నువ్వు ఒక బ్రాహ్మణ్వి. ఏం పుట్టుకరా ఇది? మరి ఒక బ్రాహ్మణుడు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావా? ఒక బ్రాహ్మణుడు చేయాల్సిన పనులు చేస్తున్నావా? ఒక బ్రాహ్మణుడు రామాయణ మహాభారతాలు ఇట్లాంటివి చెప్పాలి. కానీ నువ్వు ఎప్పుడన్నా నీ లైవుల్లో ఒక రామాయణ మహాభారతాలు ఉన్నాయా? లేవు. పురాణాలకి సంబంధించిన శ్లోకాలకి చెప్పి ఇదిరా తత్వం, ఇట్లా ఉండాలి మనము అని చెప్పి క్రిస్టియానిటీ మీద ఫైట్ చేసినావా? లేదు. అదే పనిగా పక్క మతాలని తిట్టడం, దానికి తోడు సనాతన అని పేరు పెట్టేసుకొని యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయడం. ఇదేం బ్రతుకురా? నేను ఈ వీడియోలో కూడా బూతులు మాట్లాడొచ్చు, కానీ ఎందుకు మాట్లాడను తెలుసా? మీరు ఛానల్ డిలీట్ చేపిస్తారన్న భయంతో కాదు, మిమ్మల్ని ట్రాప్ వేయడానికి ఏం మాట్లాడాలో అవి మాట్లాడితే మీరు ట్రాప్ అవుతారు కాబట్టి ట్రాప్ చేసినా పడ్డరు ట్రాప్లో. గదే జరిగింది. సో నువ్వు లైవ్లు పెట్టుకో, ఏమన్నా చేసుకో. నీ మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ప్రతి దానికి నువ్వే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకు నా ఇంటి ముందు మనుషులను పెట్టినావు, ఎందుకు నువ్వు అన్నీ ఏదో పనులు చేసినావు. నీ ప్రొఫైల్ పోలీసు వాళ్ళకి ఒకసారి చూపిస్తే చాలు, నీ థంబ్నెయిల్స్ గీ అన్నీ నువ్వు ఎట్లా అంటావు మొత్తం అర్థమైపోతుంది వాళ్ళకి. మళ్ళీ ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి విషయానికి వస్తే ఇస్కాన్ నామం పెట్టుకున్నాడు. ఇంటింటికి పోయి బైబిల్ని తిడతాడు, మేరీ మాతను తిడతాడు, జీసస్ని తిడతాడు. మరి ఇస్కాన్ బుక్కుల్లో కృష్ణుడి కొడుకు జీసస్ అని ఉంది, మరి దాన్ని కూడా చింపమని చెప్పరా? ఇస్కాన్ గుడిలో ముందుకు పోయి ఫైట్ చేయమని చెప్పు. బైబిల్ మీద ఏదైతే చేస్తాడో అది ఎందుకు చేయరు? ఇక్కడ బయట ఎవడేమన్నాడు? ఇస్కాన్ లాంటి సంస్థని క్వశ్చన్ చేస్తే కేసులు వేస్తారనా? పద్ధతిగా మాట్లాడితే ఎవడు కేసులు అయ్యాడు? పద్ధతిగా మాట్లాడి ఎవడు క్వశ్చన్ చేసినా ఎవడు కేసులు అయ్యాడు? అడ్డగోలుగా మాట్లాడితేనే కేసులు అవుతాయి. అదే విషయం జరిగింది కరుణాకరు, లలిత్, భారతవర్ష, భాస్కర్ కిల్లి, మాధవిలత ఇట్లాంటి వాళ్ళందరి మీద, నీ మీద, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి మీద. మరి 50 కోట్లు డిఫేమేషన్ ఇట్లాంటివన్నీ పడ్డాక మరి తప్పదు కదా కోర్టు చుట్టూ తిరగడానికి. నువ్వు ఇప్పుడు నీ మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కూడా క్వాష్ చేసుకోవాలన్నా సరే నువ్వు పోవాల్సింది హైకోర్టుకి. ఎంత ఖర్చు పెట్టుకోవాలో నీకు తెలియదా? చెప్పు, ఆ లెక్కలు కూడా చెప్పు. నువ్వు కూడా అడుక్కో. ఇక వాళ్ళు అడుక్కుంటున్నారు కదా, సాయిబాబా పేరు మీద ఒక డొనేషనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక హుండీ లాంటిది ఏదో పెట్టుకొని దానికి ఒక పేరు పెట్టుకొని ఆ భాస్కర్ కిల్లిగాడు. సో వాళ్ళ పరిస్థితి అట్లా దిగజారింది. మరి మాటలు ఎందుకు అడ్డమైన మాటలు మాట్లాడాలి? మరి కేసులు ఎందుకు వేయించుకోవాలి? నువ్వు ఇప్పుడు రియలైజ్ అయినవారా సాయిబాబా టాపిక్లో నేను ఇన్వాల్వ్ గాను, సాయిబాబా భక్తులందరూ హిందువులే అని? మరి మైనంపాటి అన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన వీడియోని పట్టుకొని ఎందుకురా లైవ్ పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు? మరి ఆయన హిందువే కదా. మరి ఆయనకే ఫోన్ చేసినావు నా గురించి తెలుసుకోవడానికి. మేమిద్దరం వేరు వేరు అని అనుకుంటున్నావు. మేమిద్దరం ఎంత ఒకటి అనేది తొందరలో చూస్తావు. నాకు ఆయనకి ఏంటి సంబంధం అనేది కూడా తొందరలో చూస్తావు. ఏదో ఫోన్ చేయగానే అన్నని మైమర్పించడానికి ఏదేదో మాట్లాడి కాల్ రికార్డ్ చేసుకొని లైవ్ పెట్టుకున్నాం. ఏం ఉపయోగం రా దానివల్ల? మేము వీడియోల్లో ఎప్పుడు ఒకలా కనబడకపోయినా సరే మేమిద్దరం ఒకటే. ఎలా ఎవరిని గుడిపాలో మాకు తెలుసు, లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో కూడా మాకు తెలుసు. సో నువ్వు అన్నకి ఫోన్ చేస్తే అదేదో జరిగిపోతుంది అనుకున్నావు, కానీ మళ్ళీ ట్రాప్లో పడ్డది నువ్వే. అది నీకు తెలియదు. నేను అన్న రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం? అట్లీస్ట్ ఒక్కసారైనా, లేకపోతే వారానికి 3-4 సార్లైనా మాట్లాడుకుంటాం రా. ఇదే సాయిబాబా టాపిక్. సో హిందుత్వం పేరు మీద మతోన్మాదం పెంచడానికి మీరందరూ ఎట్లా ఏకమయ్యిర్రో, ఒకే ఒక గురువు, మేము నమ్ముకున్న గురువు గురించి ఫైట్ చేయడానికి మేమందరం ఏకమైనాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. సో ఏం చేయలేవు. పోలీస్ స్టేషన్కి రా, అక్కడ కలుద్దాం. నిన్ను జనానికి నేనే చూపిస్తా పోలీస్ స్టేషన్లో. హర హర మహాదేవ.